వెన్నెల కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ చదువుకుంటున్నాం. హెచ్డిఎఫ్ఎస్ డిపార్ట్మెంట్ ఎలెక్టివ్ భాగంగా మమ్మల్ని కొన్ని మెటీరియల్స్ చేయమన్నారు. దాంట్లో మాకు ఇచ్చిన టాపిక్ వచ్చేసి తంబోలాలో 2 టైప్స్ చేసాము. ఒకటి వచ్చేసి తెలుగు లెటర్స్ అండ్ ఒకటి వచ్చేసి నెంబర్స్ అనమాట. ఇది తెలుగు లెటర్స్ చార్ట్. ఇది దీంతో ఏంటి యూజ్ అంటే పిల్లలకి కొన్ని గేమ్స్ చేస్తాం. దీని నుంచి ఎట్లా అంటే కొన్ని సర్కిల్స్ మీద లెటర్స్ అనేవి తెలుగు వర్డ్స్ లెటర్స్ అనేవి రాసాము. ఆ లెటర్స్ని మొత్తం జంబుల్ చేసాము. ఆ జంబుల్ చేసినప్పుడు కొన్ని దాంట్లో నుంచి ఒక సర్కిల్ తీసుకుని ఒక లెటర్ తీసుకుని ఆ లెటర్ ఎక్కడుందో సెర్చ్ చేసి ఆ లెటర్ ప్లేస్లో ఇది పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ నేను హా తీసుకున్నాను. ఆ హా ఇక్కడ ఎక్కడుందో అక్కడ పెట్టుకోవాలి అనమాట. సేమ్ అలాగే దీంట్లోనే ఇంకో గేమ్ కూడా చేసాము. కొన్ని షీట్స్లో ఆల్టర్నేట్గా కొన్ని తెలుగు లెటర్స్ అనేవి రాసాము. ఇవి కొన్ని ఇట్లా అనమాట. దీంట్లో కొన్ని పిల్లలకి షీట్స్ ఇస్తాము. ఇట్లా కొంతమంది పిల్లలకి షీట్స్ ఇస్తాము. దీంట్లో నుంచి ఒక లెటర్ మేము తీసుకుని ఆ లెటర్ని వాళ్ళకి చెప్తాము. వాళ్ళు టిక్ మార్క్ పెట్టుకోవాలి. అలాగా కొన్ని లెటర్స్ చెప్తాము. ఎవరైతే ఫాస్ట్గా పెట్టుకుంటారో టిక్ మార్క్. అలాగే నెంబర్స్ గురించి తెలుసుకుందాం. మనం ఇలా నెంబర్స్ అన్ని మెర్జ్ చేసి ఉంటాయి. ఇప్పుడు 10 నెంబర్ ఉంది కదా, 10 ఎక్కడుందో ఐడెంటిఫై చేసి చైల్డ్ ఇక్కడ 10 అనేది పెడతారు. అలాగే ఇక్కడ కొన్ని షీట్స్ ఉన్నాయి. షీట్స్ కొంతమంది పిల్లలకి ఇస్తారు. ఆ షీట్స్ తీసుకొని మనం ఇలా మెర్జ్ చేసి ఉన్న నెంబర్లో ఒక నెంబర్ తీసుకుంటాం. ఒక నెంబర్ తీసుకొని ఎవరికైతే ఆ నెంబర్ వస్తుందో వాళ్ళు ఆ నెంబర్ని టిక్ చేసుకుంటారు ఈ షీట్స్ మీద. అలాగా ఎక్కువ టిక్స్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు ఈ గేమ్లో విన్ అవుతారు. డెవలప్మెంటల్ అవుట్కమ్స్ గురించి తెలుసుకుందాం. థింకింగ్ ఎబిలిటీ అండ్ లెటర్ ఐడెంటిఫికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ప్లస్ ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ అనేది